గుండాగాలతోని నాకు ఫోన్ చేపిస్తా ఉన్నాడు. నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం, నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాల్లు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి. నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా. నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు. ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆలోచన చేసుకో. ఇవాళ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు. శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు. రేవంత్ రెడ్డి గారు మేము చేసినాం అంటాడు. మరి ఎవరు చేసిరు? మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రాక తప్పవు. మేము 10 నియోజకవర్గాలలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేస్తాం. రెండోది, నువ్వు గీ మాటలు చెప్పుకుంటూ గీ భయపెట్టించదలుచుకుంటే నీకు నా సంగతి బాగా తెలుసు రేవంత్, గుర్తుపెట్టుకో. ఏదో ఓ రోజు ఖచ్చితంగా బాధపడతావు. కౌశిక్ రెడ్డి జోలికి ఎందుకు పోయినా, నా జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా కథం పట్టించిన తప్పితే నా జీవితంలో నేను ఏదైనా అడిగేసిందంటే నా జీవితంలో విజయమే చూసినా నాతో పెట్టుకున్నోడు మళ్ళీ తిరిగి వెనుకకి పోలేదు. ఖచ్చితంగా నీకు కూడా అదే అవుతుంది, రాసి పెట్టుకో రేవంత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలా నువ్వు మాట్లాడిన మాటలు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఈ తెలంగాణని శాంతి భద్రతలని నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. కొద్దిగా సప్పగా ఉంటుంది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు వారి మాటలు మాట్లాడిన తర్వాత నా డాక్టర్ మిత్రుడు ఒకటి ఫోన్ చేసినాడు రాత్రి. అరే సంజయ్, కౌశిక్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగింది, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండరా, నువ్వేం మాట్లాడకు, నువ్వు ఎట్లాగూ మామూలుగానే నువ్వేమి మాట్లాడవెట్లావు, కానీ నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నా అంటే నేను చెప్పిన అవసరం వస్తే నేను కూడా మాట్లాడతాను కౌశిక్ రెడ్డి లాగానే. ఎందుకంటే ఏ రోజైతే నా ఉద్యోగం మానేసిందో నేను వచ్చింది కేవలం తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ప్రాణాలు వదలని కూడా రెడీగా ఉన్నారా అని చెప్పిన. ఆయన అది ప్రాబ్లం కాదురా, నీకు అర్థమవుతలేదు, ఆయనకి పర్సనాలిటీ డిసార్డర్ ఉంది. ఒకరోజు ఆవేశం ఉంటుంది, ఒకరోజు తగ్గుతాడు, మళ్ళొకరోజు ఆవేశం. ఆ ఆవేశంలో ఏం చేస్తున్నానో ఆయనకు తెలియదు, నీకు అందుకొరకే చెప్తున్నా అని చెప్పి నిన్న రాత్రి ఒక మానసిక డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పినాడు. ఇది పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి బాధాకరంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు మీ ప్రెస్ మిత్రుల ముందలే చెప్తా ఉన్నారు, నన్ను గౌరవించకపోయినా పర్లేదు, రేవంత్ రెడ్డిని గౌరవించకపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించండి అని చెప్తా ఉన్నారు. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని గౌరవిస్తాము, ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం, మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము, మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు దయచేసి ఈ మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేసినారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు, ఒకరోజు
మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. నిన్న డాక్టర్ నాకు అన్నీ చెప్పినాడు. అంటే నేను వెన్నుపూస డాక్టర్, నాకు దీని గురించి ఎక్కువ తెలియదు. నాకు యాక్చువల్లీ నేను స్పైన్ సర్జన్ కాబట్టి నాకు తెలియదు. నిన్న డాక్టర్ చెప్తా ఉన్నాండి, నాయన నువ్వే చూడు సంజయ్, ఆయన పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. నిన్న ఒక ఉదాహరణ చెప్పినాడు. నిన్నగాక నిన్ననే మొన్న వారేదో చిట్ చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన. నేను చూడలేదు యాక్చువల్లీ చిట్ చాట్, చూడలేదు నేను. నిన్న గాంధీ నావడని చెప్పినాడు. ఇట్లా చెప్తా ఉన్నాడు. నువ్వు అన్ని స్పీచెస్ చూడైనా పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆయన చెప్పినాడు నాకు. సో దయచేసి నేను మీ గురించి నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడను. మీకు తప్పకుండా మేము గౌరవిస్తాం. మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి, మన తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది. మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది, మీకు ఒక ముఖ్యమంత్రి ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి, ఒక పాలసీ తయారు చేయండి, ఎక్కడికి పోవాలి అని ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ 1 అయింది. అందుకొరకే మిమ్మల్ని కించపరచాలని కాదు, ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి, మీరు మా తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బయట మిమ్మల్ని చూసి నవ్వుతే మాకు కూడా నొప్పేస్తూ ఉంది. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఇవాళ, మిమ్మల్ని చేతులు ఎత్తి దోడిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కొద్దిగా కంట్రోల్ తీసుకోండి రాష్ట్రాన్ని. మీరే ఉసుగొల్పి నేనే దండిచ్చినా అని డైరెక్ట్గా మీరు చెప్తే ఇవాళ ఏమవుతుంది? వీధి రౌడీలు అందరూ కూడా రేపు పొద్దున రాజకీయ నాయకులు అవుతారు. మనం చేయాల్సిందల్లా తిట్టాలి, కొట్టాలి, రౌడీజం చేయాలి, రాజకీయ నాయకులు అవుదామని చెప్పి అందరు నిర్ణయించుకుంటా ఉన్నారు. ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు రారిగా రాజకీయంలోకి. నాకే బాధ అవుతుంది, ఎందుకు వచ్చినా నాన్న ఈ మధ్య అని చెప్పేసి మీ ప్రవర్తన చూసి. సో దయచేసి మిమ్మల్ని 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కామ్ డౌన్ కండి కొద్దిగా. మీరు ఈ ఆవేశం తగ్గించుకోండి. ఒకరోజు ఆవేశం సడన్గా మళ్ళీ ఒకసారి వివేకానందుని మాటలు చెప్తారు మళ్ళీ మీరు ఒకసారి. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు అసలు. సో దయచేసి ఒకరోజు స్పీచ్లో ఇంకొకసారి నేను ఆవేశంగా మాట్లాడనంటారు, సాయంత్రం కల్లా మళ్ళీ బూతులు మాట్లాడతారు. మీరు పొద్దున కడతా అంటారు, సాయంత్రం కూలగొడతా అంటారు మీరే. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు గొప్ప పదవిలో ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేసీఆర్ అంత గొప్పవాడు అవసరం లేదు, మీరు కారు కూడా ఎవరు ఎప్పటికీ కాలేరు మీరు కేసీఆర్ అంత గొప్పవాడు. కనీసం మినిమం అన్నా మీ బాధ్యతను మీరు నిర్వర్తించని చెప్పి మిమ్మల్ని మా ప్రెస్ ద్వారా వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు స్పందించారు.